తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి ఇంటికి వస్తే లూకాసు వార్త 15లో ఉంటుంది, చదవక్కర్లేదు. ఒక మాట అంటాడు ఆ తండ్రి, చనిపోయిన వాడు తిరిగి బ్రతికాడు, తప్పిపోయిన నీ తమ్ముడు తిరిగి దొరికాడు. లిటరల్గా చూస్తే వాడు చనిపోయింది లేదు, తిరిగి బ్రతికింది లేదు. కానీ తండ్రి ఉద్దేశంలో వాడు బ్రతికే ఉన్నాడు కానీ చచ్చిన స్థితిలో ఉన్నాడు. బైబిల్ చెప్తుంది, సుఖభోగములయందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు చచ్చినదయుండునని. తిమోతి 5:14 మొదటి తిమోతిలో ఉంటుంది. మన క్రియలు దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా లేనప్పుడు జీవించుచున్నావన్న పేరున్నది కానీ మృతుడవే అని ప్రకటన గ్రంథం 3:1 చూస్తాం. అంటే ఇన్ ద సెన్స్ ఆఫ్ ద స్క్రిప్చర్ ఏంటంటే, మనుషుల్లోనే బ్రతికున్నామని చెప్పుకుంటూ చనిపోయిన వారు ఉన్నారు, అంటే చచ్చిన స్థితిలో ఉన్నవారు ఉన్నారు. చనిపోయిన వారయ్యుండి మానవుల దృష్టిలో, దేవుని దృష్టిలో సజీవులుగా ఉన్నవారు కూడా ఉన్నారు. ఆయన అంటాడు సద్దూకయ్యులతో, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. వాస్తవంగా అయితే శరీర సంబంధంగా వారు లేరు, చనిపోయారు. కానీ దేవుని దృష్టిలో వారు సజీవులై ఉన్నారు.